పూచే పక్షులు కూసెను, ప్రకృతి అంతా విరిసింది. జ్ఞానము కోరి ధ్యానము చేస్తూ అద్భుతమైన యోగముతో మము మనసారా ప్రేమించే మధువచనాలే నేర్పించే బాబా తోటి స్మృతులను కలపండి. అమృత వేళాయే మేల్కొండి, మధువ చిరుగాలై సాగండి. దృష్టిని నిలిపి సృష్టిని మార్చే శక్తిని పొందే యోగ్యతకై ముక్తి ప్రదాత భాగ్య విధాత శివ పరమాత్మ ఆజ్ఞలకై ఆత్మ పునీతం సాధనకై భోలానాథుని బోధనలే ప్రాతకాలం విని తరించండి. అమృత వేళాయే మేల్కొండి, మధువం చిరుగాలై సాగండి. అమృత ఘడియల్లో మౌనంగా పరమాత్మ కిరణాలే తాకంగా బాబా పైనే పావన నిలపండి. అమృత వేళాయే మేల్కొండి, మధువం చిరుగాలై సాగండి. ఓం శాంతి. ఈ సాకారి సంగమయుగి సృష్టిలో నేను పరమాత్మని శ్రేష్ఠ రచనను, సృష్టి యొక్క ఆదిపిత ప్రజాపిత బ్రహ్మ ముక్ వంశావళి సర్వోత్తమ బ్రాహ్మణ ఆత్మను నేను బ్రాహ్మణ ఆత్మను, సంపూర్ణ పవిత్ర ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను. పవిత్రత, శాంతి నా స్వధర్మం. పూర్తి సృష్టి చక్రంలో నా స్థానం సర్వోన్నత స్థానం. నేను బ్రాహ్మణ ఆత్మను, పతితులను పావనం చేసి పతిత్ పావని జ్ఞాన గంగను నేను. జ్ఞానసాగరుడు శివ బాబా శ్రేష్ఠ భాగ్యరథి ద్వారా జ్ఞాన గంగ అయిన నాకు దివ్య అలౌకిక జీవితాన్ని ప్రసాదించారు. బ్రహ్మబాబా జతలో నాది కూడా దివ్య అలౌకిక జన్మ. కొత్త ప్రపంచం స్థాపన దివ్య కర్తవ్యంలో
నేను ఈశ్వరీయ సేవాధారిని. సంపూర్ణ విశ్వ కళ్యాణం చేసే కళ్యాణకారి బాబాకు నేను కళ్యాణి ఆత్మను. నేను త్రికాలదర్శి ఆత్మను. సృష్టి యొక్క, బ్రహ్మాండం యొక్క ఆది, మధ్య, అంతిమ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానయుక్త ఆత్మను నేను. మన్మనాభవ మామేకం మహామంత్రాన్ని అర్థసహితంగా స్థితి అవుతున్న నిశ్చయ బుద్ధి ఆత్మను నేను. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనే నిశ్చయంలో స్థితి అయి ఉన్న బ్రాహ్మణ ఆత్మను నేను. మాయా పరధర్మం నుండి, ప్రకృతి ధర్మం నుండి ముక్తి అయిన ప్రకృతి జీత్ ఆత్మను నేను. కల్పవృక్షం మొదలులో బ్రహ్మబాబా జతలో నేను కూడా తపస్ చేస్తున్నాను. బ్రహ్మబాబా అడుగుజాడల్లో నడుస్తున్న శివ్ బాబా యొక్క ఆశా దీపాన్ని నేను. విశ్వ పరివర్తన కార్యంలో నేను యోగయుక్త ఆత్మను, జ్ఞానయుక్త ఆత్మను, విశ్వ సేవాధారిని, దివ్య గుణధారిని, నిశ్చయ బుద్ధి, నష్టమోహి ఆత్మను నేను. బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం సంపూర్ణ ఫరిష్తాగా తయారు కావటం. ఈ శరీరంలోని భృకుటిలో విరాజమానమై ఉన్న శ్రేష్ఠ ఆత్మను నేను. సంపూర్ణ ఫరిష్తా స్థితిలో స్థితి అయి ఉన్నాను. బ్రాహ్మణ్ సో ఫరిష్తా ఆత్మను నేను. పూర్తిగా ఫరిష్తా స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. ఉమంగము, ఉత్సాహము అనే రెక్కల ఆధారంతో గాలిలో హాయిగా తేలుతూ పైకి వెళ్తూ ఉన్నాను. మేఘాలు దాటుకున్నాను. సూర్యుడు, చంద్రుడు, తారాలోకం దాటుకొని సూక్ష్మ దేవతా లోకంలోకి వచ్చేశాను. ఈ లోకం తెల్లని పున్నమి వెన్నెల కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి లోకం. ఫరిష్తాల లోకం.
దూర తీరాల వరకు విస్తరించి ఉన్న తెల్లని పున్నమిలా ప్రకాశిస్తూ ఉన్న లోకం, దూర తీరాల వరకు విస్తరించి ఉన్నటువంటి చల్లని లోకం, ఎంత హాయిగా ఉంది. నేను ప్రకాశించే ఫరిష్తా స్వరూపంలో ఉన్నాను. ఈ లోకంలోని తెల్లని కాంతి కిరణాలతో నేను మరింత ప్రకాశిస్తూ ఉన్నాను. నేను బరువులో లైట్గా, మెరుపులో మరింత లైట్గా ప్రకాశిస్తున్న డబుల్ లైట్ ఫరిష్తాను నేను. నా ఎదురుగా బాప్ దాదా ప్రత్యక్షమైనారు. రెండు చేతులు చాపి చిరునవ్వు ముఖంతో నాకు ఆహ్వానం పలుకుతున్నారు. ఎంతటి అద్భుతం! ఈ పరమాత్మని పొందటానికి భక్తి మార్గంలో పూజలు, దీక్షలు, వ్రతాలు, పడి దన్నాలు, పొర్లి దన్నాలు పెట్టాం. ఆనాడు దొరకని తండ్రి ఈరోజు ఆహ్వానం పలుకుతున్నారు. ఎంతటి అదృష్టం! బాప్ దాదా చుట్టూ దివ్య తేజస్సు కిరణాలు ప్రభవిస్తూ ఉన్నాయి. వారి తేజస్వి కిరణాలతో ఈ లోకమంతా ప్రకాశిస్తూ ఉంది. ఆ తేజస్వి కిరణాలలో నేను కూడా ఉన్నాను. ఈ కిరణాలు నాకు సోకి నేను మరింత ప్రకాశిస్తూ ఉన్నాను. చిరునవ్వు ముఖంతో బాప్ దాదా నాకు దృష్టిని ఇస్తున్నారు. వారి దృష్టి నుండి వస్తున్న చల్లని వరదాని కిరణాలతో నేను మరింత పులకరించిపోతూ ఉన్నాను. పరమాత్మని దృష్టి కిరణాలు నాకు సోకుతున్నాయి. భగవంతుని నుండి వస్తున్న కిరణాలు నాకు సోకుతున్నాయి. ఎన్ని సంవత్సరాల జీవితంలో ఎన్నడూ అనుభవం చెయ్యని ఈ కిరణాల శక్తిని ఇప్పుడు అనుభవం అవుతోంది. ఎంతటి ఆనందం ఈ చల్లని చూపు కోసం, ఈ వరదాని కిరణాల కోసం. ఎన్నో సంవత్సరాలుగా దాహంతో ఉన్నాను. ఈరోజు నా దాహం
తీరింది. పరమాత్మని చల్లని చూపులో సకాష్ శక్తిశాలి కిరణాలు నాలో చేరుతున్నాయి. పరమాత్మని ప్రేమ దృష్టిని పొందుకునే సౌభాగ్యం నాకు ప్రాప్తించింది. ఈ ప్రేమ కోసం తప్పించేవాళ్ళం ఈరోజు పొందుకున్నాం. నా మనసంతా పరమాత్మని ప్రేమలో పూర్తిగా లీనమైపోయింది. ప్రేమ యొక్క అనుభూతి నాలో నిండిపోయింది. నా మనసంతా ప్రేమగా తయారైంది. బాబా ప్రేమ సాగరుడు. నేను ప్రేమ స్వరూపం అయినాను. ఈ ప్రపంచానికంతా కావలసినంత ప్రేమను పంచే అంతటి ప్రేమను బాబా తన దృష్టి కిరణాలతో నాలో నింపుతున్నారు. నేను ప్రేమ స్వరూపాన్ని ప్రేమతో నిండి ఉన్న ఆత్మను ఈ ప్రపంచమంతా ప్రేమ కోసం తపిస్తోంది, ఆశిస్తోంది. నిస్వార్థమైన ప్రేమ కోసం అలమటిస్తూ ఉంది. ఈరోజు బాబా నుండి పొందుకున్న ప్రేమతో నేను విశ్వంలోని ఆత్మలకంతా, విశ్వంలోని పంచతత్వాలకు కూడా ఈ ప్రేమ శక్తిని పంచగలిగే అంతటి ప్రేమను బాబా నాలో నింపినారు. బాబా వరదాని దృష్టితో, సర్వ వరదానాలతో నన్ను సంపన్నం చేస్తున్నారు. వరదానాలు పొందుకున్న నేను ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ ఇతరులకు వరదానంలా, ప్రేరణలా పంచి మాస్టర్ వరదాన్ని ఆత్మను బాబా నుండి దృష్టి కిరణాలతో సకాష్ శక్తిని పొందుకుంటూ ఉన్నాను. బాబా శక్తికి సాగరుడు. బాబా నుండి పొందుకున్న శక్తితో నా ఆత్మలోని బలహీనతలన్నీ సమాప్తమైపోతున్నాయి.
ఏ ఆలోచనైనా సమర్థవంతమైన ఆలోచన, చేయగలిగే శక్తిని, ఏ పని అయినా సమర్థవంతంగా నిర్వహించే శక్తిని, ప్రతి మాటలో ఎదుటివారికి ధైర్యాన్ని, శక్తిని నింపే శక్తిగా నేను బాబా నుండి శక్తిని పొందుకున్నాను. బాబా, నీ నుండి సర్వప్రాప్తులు పొందుకుంటున్నాను. సర్వప్రాప్తులతో నేను సంపన్నమైనటువంటి ఆత్మగా తయారవుతూ ఉన్నాను. బాబా, పదమాపదం భాగ్యశాలిగా భాగ్య విధాత అయిన తండ్రి నన్ను తయారు చేస్తున్నారు. నా భాగ్యాన్ని వ్రాసుకునే కలం కూడా నా చేతికే బాబా ఇచ్చేశారు. ఈ కలంతో నా వర్తమానాన్ని, నా భవిష్యత్తును దివ్యంగా మలుచుకునే భాగ్యాన్ని నేను వ్రాసుకుంటూ ఉన్నాను. నా గతాన్ని కూడా పరివర్తన చేసే శక్తి ఈరోజు బాబా నుండి పొందుకుంటూ ఉన్నాను. బాబా, నీ చల్లని చూపులో, నీ ప్రేమ దృష్టిలో, నీ సకాష్ దృష్టిలో, నీ వరదాని దృష్టితో నేను సంపన్నమైనాను బాబా. బాబా, బాబా నా తలపై తన వరదాని హస్తంతో ఆశీర్వదిస్తున్నారు. వారి వరదాన్ని హస్తం నా శిరస్సుపై ఉంది. ఆ వరదాని హస్తం యొక్క స్పర్శను కూడా నేను అనుభవం చేస్తూ ఉన్నాను. భగవంతుడిని భక్తి మార్గంలో దూరంగా నించొని దండం పెట్టుకునేవాళ్ళం. ఆ వరదాని హస్తం నుండి ఎన్నో ఆశలని ఆశించేవాళ్ళం. ఆ అభయ హస్తమే వరదాని హస్తమై నా శిరస్సుపై ఆశీర్వాదాల శక్తిని నాలో నింపుతోంది. పరమాత్ముని చేతి స్పర్శ నాలో అమితమైన ఆనందాన్ని కలిగిస్తోంది. బాబా, భగవంతుని చేతి స్పర్శ పొందుకోవటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ నవ్వుల ఫలమో, ఏ పువ్వుల పూజా ఫలమో ఎలా వర్ణించను బాబా. నీ చేతి స్పర్శలో
అద్వితీయమైన ఆనందం, వర్ణించలేని ఆనందం, అతీతమైన ఆనందం, మనసు పులకరించే ఆనందం కలుగుతుంది. భగవంతుని చేతి స్పర్శలో ఎంతటి మహత్వం ఉంది. ఆ చేతి నుండి ఆశీర్వాదాలు తరంగాలుగా, శక్తిగా నా శరీరమంతా ప్రవహిస్తూ ఉంది. నా మనసంతా నిండిపోతోంది. మనసులో చేరిన ఈ శక్తి మనసుకు పరిపక్వతను, మనసుకు శక్తిని, నిలకడగలిగిన శక్తిని, స్టేబుల్ మైండెడ్నెస్ని ప్రసాదిస్తోంది. శరీరంలో చేరిన పరమాత్మని ఈ తరంగాలు అణువణువులు చేరి ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాయి. బాబా ఈ ఆనందాన్ని ఎలా వర్ణించను బాబా? వర్ణించటానికి భాషలో పదాలు కరువైనాయి బాబా. అంతటి ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను. ఫరిష్తా స్వరూపంలో బాబ్ దాదా నుండి పొందుకున్న ఈ అనుభూతులతో నేను మనస్సు మరియు బుద్ధి బలంతో ఆత్మస్వరూపంలో ఆత్మల లోకానికి ప్రయాణం అవుతున్నాను. ఈ ఆత్మల లోకంలోకి నేను వచ్చేశాను. ఈ లోకం బంగారు ఎరుపు రంగులో నిండి ఉన్నటువంటి ఈ లోకమంతా శాంతిగా ఉంది. ఇది శాంతి నిండిన లోకం. ఆత్మలు తమ స్వధర్మంలో ఉండే లోకం. ఆత్మలు పవిత్రంగా అనుభూతి చేసే లోకం. ఎంత హాయిగా ఉంది. నేను ఆత్మస్వరూపంలో, జ్యోతిర్బిందు స్వరూపంలో ఉన్నాను. ఇది నా నిజ రూపం. ఇది నా నిజమైన ఇల్లు. ఇది నా నిజమైన లోకం. నా ఎదురుగా నిజమైన తండ్రి తన నిజ రూపంలో వెలసి ఉన్నారు. పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు. జ్యోతి అంటే కిరణాలు. ఆ కిరణాలతో ఈ లోకమంతా ప్రకాశిస్తూ ఉంది. వారికి అత్యంత సమీపంలో నేను చేరుకున్నాను.
పరమాత్ముని శక్తిశాలి కిరణాలు నా ఆత్మలో చేరుతున్నాయి. ఆత్మలో అనేక జన్మలుగా పేరుకున్న మరకలను, వికారాల మరకలను, బలహీనతల మరకలను పరమాత్ముని కిరణాలు జ్వాలగా చేరి ఆ మరకలను మసి చేస్తున్నాయి, దూరం చేస్తున్నాయి. స్వచ్ఛమైన బంగారంలా నా ఆత్మ మెరుస్తూ ఉంది. బహుశా దీనినే జ్వాలాముఖి యోగం అంటారేమో. బాబా, నీ శక్తిశాలి కిరణాలు నా ఆత్మలో చేరి నన్ను శక్తిశాలిగా తయారు చేశాయి. నేను అనాది స్థితిలో, సతోగుణి స్థితిలో స్థితి అయి ఉన్నాను. నా ఆత్మలోని బలహీనతలన్నీ దూరమైపోయాయి. నేను సంపూర్ణ పవిత్రంగా తయారైనాను బాబా. బాబా, నీ శక్తిశాలి కిరణాలతో, ప్రేమ నిండిన కిరణాలతో నేను శక్తిశాలిగా, ప్రేమ స్వరూపంగా తయారవుతూ ఉన్నాను. శాంతిధామం, పరంధామం వినేవాళ్లమే కానీ ఈ క్షణం ఈ లోకంలో చేరుకొని నా తండ్రిని దర్శించుకునే భాగ్యాన్ని, పొందుకునే అదృష్టాన్ని ఈ క్షణం పొందుకున్నాను బాబా. అనాది స్వరూపంలో, సతోగుణి స్వరూపంలో నేను స్థితి అయి ఉన్నాను. నేను అశరీరీ ఆత్మను, విదేహి ఆత్మను. నీ కిరణాల ప్రభావంతో నేను నిరాకారిగా, నిర్వికారిగా, నిరహంకారిగా తయారైనాను. బహుశా దీనినే తండ్రి సమాన స్థితి అని అంటారేమో బాబా. నీవు జ్యోతి స్వరూపుడివి, నేను జ్యోతి స్వరూపాన్ని. నీలోని సర్వగుణాలు నేను పొందుకున్నాను. నీలోని సర్వశక్తులను నేను పొందుకున్నాను. వరదానంలా, వారసత్వంలా పొందుకున్నాను. బహుశా ఇదే బాప్ సమాన్ స్థితి. నేను నా బాబా, మేం ఇద్దరమే ఉన్నాం. బాప్ ఔర్ ఆప్, ఈ పదానికి అర్థం ఈ క్షణం తెలిసింది బాబా. బాబా, చాలా హాయిగా ఉంది బాబా. ప్రశాంతంగా ఉన్నాను బాబా.
బాబా నుండి పొందుకున్న శక్తులతో నేను అనాది స్వరూపంలో, సతోగుణి స్వరూపంలో దివ్య ఆత్మగా తయారయ్యి పరంధామం నుండి సతోగుణి ప్రపంచములో, సతో ప్రధాన ప్రపంచములో, సృష్టి యొక్క ఆది కాలంలో సర్వ సుఖశాంతులు నిండిన ప్రపంచంలోకి జ్యోతి స్వరూపంలో ఉన్న, అనాది స్వరూపంలో ఉన్న సతోగుణి ప్రభావంలో ఉన్న నేను పరంధామం నుండి వైకుంఠ ధామంలోకి దిగి వస్తూ దేవతా సంపన్నమైన గుణాలు నిండిన శరీరంలోకి అవతరించాను. ఈ దేహం కాంచనకాయగా ప్రకాశించే ముఖ వర్చస్సుతో, పవిత్రత నిండిన శరీరంతో దేవతా గుణాలతో సంపన్నమైనటువంటి శరీరంలోకి అవతరించాను. ఇక్కడ ఈ లోకంలో శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణుల రాజ్యం ఉంది. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ కూడా సర్వగుణ సంపన్నులు, సోలాకల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారీలు, మర్యాద పురుషోత్తములు, అహింసో పరమో ధర్మముగా ఉన్నారు. బాబా, ఈ లోకం ఎంత అందంగా ఉంది బాబా. ప్రతి ఒక్కరూ పరస్పరం మాట్లాడుకునే విధానం, ప్రతి ఒక్కరూ వ్యవహరించే విధానం చూడముచ్చటగా, అన్యోన్యంగా, ప్రేమగా ఉన్నారు. ఎటు చూసినా నిత్య సంతోషం, ఆనందం ప్రతి ఒక్కరి ముఖంలో కనిపిస్తోంది. ఎంత సుందరమైన లోకం, సుందరమైన దేవతా లోకం. ఈ లోకంలో ఎటు చూసినా ఆనందం, సంతోషం కనిపిస్తోంది. బంగారు మహల్లో, వజ్రాల మహల్లో నివసించే ఈ దేవతలు ఎంతటి పురుషార్థం చేశారు. ప్రకృతిలోని అందాలు చూస్తున్నాను. ఎటు చూసినా పచ్చదనం, గలగలా పారే సెలయేళ్ళు, నాట్యమాడే మయూరి, గానం చేసే కోకిల, సరాగాలు పలికించే
పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, ఎటు చూసినా ప్రకృతి అందం కనిపిస్తూ ఉంది. శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణుల రాజ్యం ఇది. ఈ రాజ్యంలో సర్వభోగాలు, సర్వ సుఖాలు ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తున్నారు. అందుకే ఆ ముఖంలో అంతటి ప్రసన్నత, అంతటి ఆనందం కనిపిస్తూ ఉంది. ఈ విధముగా 21 జన్మలు స్వర్గ సుఖాలు అనుభవించిన నేను ద్వాపర యుగంలో అద్భుతమైన మందిరాలలో భక్తులకు ఇష్ట దేవిగా, ఇష్ట దేవతగా అవతరించాము. దర్శన భాగ్యం చేత పవిత్రతను, సంతోషాన్ని అనుభవించే భక్తులు ప్రార్థనలు, భజనలు చేస్తూ దర్శనం కోసం పరితపిస్తున్నారు. నా ఎదురుగా వచ్చే భక్త కోటికి పరమాత్ముడు నా ద్వారా వారి కోరికలను తీరుస్తున్నారు. నేను వారికి సకాష్ శక్తిని ఇస్తున్నాను. భక్తులు తమ ఇష్ట దేవతను దర్శించుకొని సంతృప్తి చెందిన మనసుతో, బరువు తొలగిపోయి తేలికైనటువంటి మనస్సుతో, తమ కష్టాలు దూరమైనాయి, తమ కోరికలు తీరినాయి అనే అనుభూతితో భక్తులు దర్శనం చేసుకొని వెళుతూ ఉన్నారు. ఈ భక్తులకు ప్రేరణ కల్పించి వీరు కూడా సంగమ యుగంలో పరమాత్మ నుండి ప్రేమను, శక్తిని, సంతోషాన్ని పొందుకోవటం కోసం, వారసత్వం పొందుకోవటం కోసం ప్రేరణ కలిగిస్తూ ఉన్నాను. సంగమ యుగంలో సృష్టి పరివర్తన సమయంలో పరమాత్ముడు అవతరించిన ఈ భూమిలో సృష్టి పరివర్తన కార్యంలో బాబా నన్ను వినియోగిస్తున్నారు. బాబా సృష్టి పరివర్తన దివ్య కర్తవ్యంలో నన్ను ఈశ్వరీయ సేవాదారిగా తీసుకున్నారా బాబా? నేను బాబా జతలో విశ్వమంతా విహరిస్తూ ఉన్నాను.
విశ్వములోని ఆత్మలందరికీ పరమాత్మని శక్తిశాలి కిరణాలతో శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ పరమాత్మ ప్రేమను, పరమాత్మని శక్తిని పొందుకునేందుకు తహతలాడుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో కలియుగ ప్రభావంలో ప్రతి మనసు బలహీనంగా, ప్రతి మనసు వికారాలతో, ప్రతి తనువు అనారోగ్యాలతో అలమటిస్తున్నారు బాబా. నీ జ్ఞానంతో నీతో మనసును జోడించి యోగ శక్తి ద్వారా తన జీవితాలని సంపన్నం చేసుకునే కళ్యాణకారి సంగమ యుగంలో అవతరించిన నీకు నేను సహయోగి కావటం, నీ కర్తవ్యంలో నన్ను సహకారిగా తీసుకోవటం, నీ యజ్ఞంలో నన్ను కార్యకర్తగా తీసుకోవటం ఎంతటి అదృష్టం బాబా. బాబా, నీవు ప్రసాదించిన ఈ జ్ఞానంతో సృష్టి చక్రంలో నా సర్వోన్నత స్థానాన్ని తెలుసుకున్నాను. ఈ 5 స్వరూపాలలో నా విశేషతలను గుర్తించాను. విశేషమైన జీవితాన్ని పొందుకోవటం కోసం నీవు ప్రసాదించిన విశేషమైన అవకాశాన్ని నేను పూర్తిగా వాడుకుంటాను బాబా. నీ ప్రేమలో తనివి తీరా ఆస్వాదించే రసహృదయాన్ని ప్రసాదించావు. నీ జ్ఞానంతో జీవితాన్ని సుందరంగా మలుచుకునే అవకాశాన్ని ఇచ్చావు. ధన్యోస్మి బాబా, ధన్యోస్మి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.